కొడుకు, తండ్రి తర్వాతే కొడుకు. తండ్రి ఎలా ఉంటారో కొడుకు అలానే ఉంటాడు. బొమ్మ అదిరిపోద్ది. బొమ్మ చూసిన తర్వాత మీరే అంటారు తండ్రి కొడుక మజాక అంటారు. అది ఎలాగ తీసేస్తారు మేడం గారు. దేవరాలో చూసాంగా నెగిటివ్ కామెంట్లు. సినిమా బట్టి ఉంటుంది మేడం గారు. ఇక్కడ అలా నెగిటివ్ ఉండదు మేడం గారు. నెగిటివ్ మీరు నేను మాట్లాడుకుంటే వచ్చేది, సినిమా చూస్తే వచ్చేది కాదు. సినిమాలో అందరికీ పాజిటివ్ గానే ఉంటుంది. మాట్లాడాలనుకునే 100 మాట్లాడతారు నెగిటివ్ గా, అట్లా ఉంటది. ఐటమ్ సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఆ రేంజ్ లో ఉంటుంది. ఐటమ్ సాంగ్ అంటేనే ఆ రేంజ్. ఎప్పుడు ఏదో టికెట్లు ఉంటే ఎలాగోలా చూడటానికి వెళ్ళలేదు. కూర్చున్నా చూసేదాన్ని, నుంచున్నా చూసేదాన్ని. ఏమన్నా అవునా కాదా? అవునా కాదా? చిగిరి సాంగ్ కూడా కొట్టారు. ఆల్రెడీ మనకి హింట్ ఇచ్చేసారు. విలేజ్ లో ఒక క్రికెట్ ఆడే వ్యక్తి నేషనల్ గా వెళ్ళాడు అనే ఒక దీని మీద ఉంటుంది. అదే ఊరి కోసం ఏం చేశాడు అనేది కాన్సెప్ట్ ఉంటుంది. ఎవరి టాలెంట్ వాళ్ళే. మెగా పవర్ ఉంది, దానిలో టాలెంట్ ఉంది. అది మెగా పవర్ సార్ ఊరికే పేరు రాలేదు మేడం గారు. అన్న ఆపన్న కొంచెం. రంగస్థలం తర్వాత ఇది ఆయన తీసిన సినిమాల్లో చరిత్ర నిలిచిపోతుందని చెప్పిండు. రికార్డులు బద్దలు కొట్టడంలో మెగా పవర్ స్టార్ తర్వాత ఎవరైనా, మెగా ఫ్యామిలీ తర్వాత ఎవరైనా ఆయన నెలకొల్పిన రికార్డులు ఈ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు కొట్టలేదు. మగధీరాతోనే ఫస్ట్ రికార్డు కొట్టింది ఆయనే. రంగస్థలంతో కొట్టింది కూడా ఆయనే. పెద్దతో కూడా కొడతాడు. 3 ఆటలతో వస్తుంటూ క్రికెట్. జూన్ 4వ తారీఖు రండి, అప్పుడు చూపిస్తాం సినిమా. పగల కొడతాడు అంతే, రికార్డులు బద్దలు కొడతాడు అంతే. సింహం 4 అడుగులు ముందుకు వేయాలంటే 1 అడుగు వెనకాలకి వేస్తారు మేడం గారు. సింహం నుంచి వచ్చే శ్వాస కూడా చాలా ట్రోల్ చేశారు. అన్ని గుర్తున్నాయి. ప్రతి ఒక్కటి లెక్కతో, ప్రతి ఒక్కటి తిరిగిచ్చేస్తాడు. గుర్తు పెట్టుకోండి, టాలీవుడ్ లో ఆయన ఒక పేరు నిలిచిపోద్ది. మెగా ఫ్యామిలీ అంటేనే అది. చూసారా మేడం మీరు? జాన్వీ కపూర్ గానీ, శృతి హాసన్ గానీ వీళ్ళందరూ మనకు అనవసరం. సినిమాలో ఎవరున్నారు? రామ్ చరణ్ ఉన్నారు, చాలు. అదొక్కటి చాలు మాకు అంతే. మాకు హీరోయిన్ తో పని లేదు, విలన్ తో పని లేదు, మాకు ఎవరితో పని లేదు. మాకు హీరో మా హీరో కనబడ్డాడా లేదా అది చాలు మాకు. మీరు సినిమా చూశాక మమ్మల్ని ఎన్ని క్వశ్చన్లు అయినా అడగండి, మేము మాట్లాడతాం. మీరు సినిమా చూడలేదు, మేము సినిమా చూడలేదు. సినిమా చూసిన తర్వాత మీకున్న డౌట్ మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. సినిమా చూడకుంటే సినిమా ఎలా ఉంది, అందులో హీరోయిన్ మైనస్ ప్లస్ అంటే మనం ఏం చెప్తాం చెప్పండి. సినిమా చూసిన తర్వాత ఇదే క్వశ్చన్ థియేటర్ ముందు అడగండి, అన్నిటికీ సమాధానం చెప్తాం. సినిమా చూసిన జూన్ 4 విజయవాడలో కార్యక్రమం పెట్టడానికి ఎలా ఫీల్ అవుతున్నారు? విజయవాడలో 1 అండ్ ఓన్లీ ఫస్ట్ టైం మా చరిత్రలో చూసింది ఇది ఒకటేనండి. పెద్ది మేము మా చరిత్రలో మేము పుట్టాక చూసింది ఇది ఒకటే. గ్రాండ్ ఈవెంట్ చూడబోతున్నాం. ఐపీఎల్ హిస్టరీ వచ్చినా సరే, ఇండియా T20 మ్యాచ్లు గెలిచినా సరే రచ్చ అనేది లేదండి. ఎంత స్టేడియంలో విత్ పర్మిషన్ పెద్ది ఒకటే. 1 అండ్ ఓన్లీ పెద్ది హిట్ కొడుతున్నాం అంతే. ఆర్సీ
ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. అంతకుముందు సినిమాకి వచ్చిన బద్దలైపోతాయి. ట్రిపుల్ కన్నా హిట్ అవుతుంది ఈసారి. అవార్డు మాత్రం పక్కా రామ్ చరణ్కి. యాక్షన్ ట్రైలర్ చూసే దాంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి. స్పోర్ట్స్ మ్యాన్ అంటాడు, డాన్స్ అంటాడు, దాంట్లో ఎన్నో మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు. ఆర్సీ జేఆర్సీ దీంట్లో చాలా చూడబోతున్నాడు. మొత్తం 3 యాంగిల్స్ అంచనాలకి మంచిగా ఉన్నాయి. ట్రైలర్ అది ఎలా ఉందో మాకు అర్థమవుతుంది. మిగతాది ఎలా ఉందనేది మనం థియేటర్లో చూడాలి. నాకు తెలిసి కన్ఫర్మ్గా రికార్డులు బద్దలు కొట్టింది. ఇలాంటి థియేటర్ కూడా లాంచ్ చేయడం ఎక్కువ చేయలేదు. ఇదే ఫస్ట్ స్పీడ్ బాగానే ఉంటుంది. కొంచెం రేట్ల విషయంలోనే కొంచెం తేడాగా ఉంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము మాకు ఎక్కువ సింగిల్ థియేటర్స్ చేస్తాము. అదేంటంటే జరిగిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ప్రొడ్యూసర్స్ డైరెక్ట్స్ థియేటర్స్ కూర్చొని మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళకి 3 days అంటే మేడం కానీ సామాన్య మావాడు ఏంటంటే మేడం ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు బాబులు ఇతను ఇంట్లో తినడానికి కాకపోయినా 100 రూపాయల టికెట్ 500 కొనుక్కొని అవుతాడు. దానికంటే 500 టికెట్ 2000 కొనుక్కొని నిలబడి కూడా ట్రాక్లో ఉంటారు. ఆయన ఈ ఆన్లైన్ కరెక్ట్గా లేదు. ఆన్లైన్ పెట్టాలంటారు మీరు. సరే రేట్లు పెంచండి. మల్టీప్లెక్స్కి 200 రూపాయలు పెంచారు. నార్మల్ 4,000 పెంచారు. దానికి మీరు రెడీ. కాకపోతే ఏంటంటే మాకేంటంటే దానికి కూడా క్లారిటీ లేదు. మాకేంటంటే మొత్తం బ్లాకే. అసలు ఇక్కడ విజయవాడలో ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో టికెట్స్ అనేవి అసలు ఆన్లైన్లో దొరకవు. బుక్ వారు పని చేయదు. ఆ బ్లాక్ మా పని చేయదు. అయినా మీరు చూసుకోండి. ఆ రోజు మీరు నుంచో టికెట్ బుక్ చేసుకోండి. అవి ఏం పని చేయవు. అదంతా ఏం పని చేయదు. అన్నీ బ్లాకే. 1000 రూపాయల టికెట్ 200 టికెట్ మాకు 1000 రూపాయలు మేము పంపుతాము. అలాంటి వాళ్ళకి మాకు కొద్దిగా ఏమైనా అవకాశం సూపర్ హీరో అండి. ఎందుకంటే 2026లో ఒక క్రికెట్కి సూర్యవంశీ చిన్న వయసులో సూర్యవంశీ ఎలా రికార్డులు బద్దలు కొట్టాడో పెద్ది వరల్డ్ రికార్డుని క్రియేట్ చేస్తాడు. ఈ రికార్డుని ఇంకా బ్రేక్ చేయలేరు. అలాంటి సినిమా అయితే ఇది. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, యూత్కి ఉపయోగపడేది, పిల్లలకు ఉపయోగపడే గేమ్ ఉంది, పెద్దవాళ్ళకి ఉపయోగపడే గేమ్ ఉంది, ఒక అడ్వైజ్ ఉంది సినిమాలో. అన్ని విధాలుగా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాలో 4 సాంగ్స్ ఉంటే 4 హైయెస్ట్ రికార్డు, వ్యూవర్స్లో హైయెస్ట్ రికార్డు ఇన్ వరల్డ్. తెలుగు ఫిల్మ్ అనేది ఇంత ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిందని మనం ఈ సినిమాతోనే చూస్తాం. అసలు పర్లేదు, బయట తీసుకుంటారు చాలు. బయట తీసుకోండి ఇంకా.